మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ఆరాధనకు సహాయకరంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. ఫర్ అవర్ వర్షిప్ మెడిటేషన్ టుడే మార్నింగ్, జాన్స్ గాస్పల్ ఆఫ్ జాన్ 10th చాప్టర్, గాస్పల్ ఆఫ్ జాన్ 10th చాప్టర్ 7 to 10 verses. Gospel of John 10th chapter 7 to 10 verses. 7 నుంచి 10 వచనాల వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. తెలుగులో చదువుతాను, తర్వాత ఇంగ్లీష్లో చదువుతాను, గమనించండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అవి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లెట్ us read in English also. John's Gospel 10th chapter 7 to 10 verses. So Jesus again said to them, truly, truly, I say to you, I am the door of the sheep. All who came before me are thieves and robbers, but the sheep did not listen to them. I am the door. If anyone enters by me, he will be saved and will go in and out and find pasture. The thief comes only to steal and kill and destroy. I came that they may have life and have it abundantly. ఇక్కడ మరి యేసు ప్రభు వారు చెప్పిన 7 I am statements లో దిస్ ఈస్ ద థర్డ్ I am statements ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు చెప్పిన I am స్టేట్మెంట్స్ లో ఇది 3వ స్టేట్మెంట్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకు ముందు మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా I am అనే మాట ఓన్లీ గాడ్ కెన్ యూజ్ దిస్ వర్డ్. యేసు ప్రభు దేవుడని ఎలా చెప్తారు అని చాలా మంది చెప్తా ఉంటారు, ఆయన దేవుని కుమారుడు కదా అని. బై సేయింగ్ ఐ ఆమ్ ఇట్ సెల్ఫ్, జీసస్ ఈస్ డిక్లేరింగ్ దట్ ఐ ఆమ్ ద గాడ్. నేనే దేవుణ్ణి అనే విషయాన్ని యేసు ప్రభు వారు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి టుడే వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ అపాన్ ద థర్డ్ ఐ ఆమ్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్, దట్ ఈస్ ఐ ఆమ్ ద డోర్. జీసస్ సెడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభు తన గురించి తాను చెప్పిన మాట ఏమిటనంటే నేనే ద్వారమును కదా. ఇక్కడ మనం గమనించాలి, నేను కూడా ద్వారమును. ఐ ఆమ్ ఏ డోర్ అని అనలేదు జీసస్, ఐ ఆమ్ ద డోర్. నేనే, ఇక నేను తప్ప వేరే ద్వారము లేదు అనే విషయాన్ని యేసుప్రభు రియల్ డోర్ గురించి ఆయన చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనము ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి వి నీడ్ టు సీ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద టెక్స్ట్. ఎప్పుడైనా మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఏ సందర్భంగా మరి ఈ మాటలు చెప్పండి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం ఈ కాంటెక్స్ట్ ను పరిశీలన చేయడానికి మనం గమనించినట్లయితే వెన్ వి లుక్ ఇన్ టు జాన్ 9th చాప్టర్ అండ్ 10th చాప్టర్, యోహాను సువార్త, వెన్ వి లుక్ ఇన్ టు జాన్ 9th చాప్టర్ అండ్ 10th చాప్టర్, యోహాను సువార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 9-10 అధ్యాయాలు లో దెర్ ఇస్ నో రియల్ బ్రేక్. 9-10 వచనాలు 10వ అధ్యాయాలు కలిపే ఉండాలి. దేర్ ఇస్ నో రియల్ బ్రేక్. ఇట్ ఈస్ ద సేమ్ డే. 9వ అధ్యాయంలో ఏ రోజు గురించి మాట్లాడుతున్నారో ఇట్ ఈస్ ద సేమ్ డే, ఇట్ ఈస్ ద సేమ్ సీన్, అదే దృశ్యము, ఇట్ ఈస్ ద సేమ్ పీపుల్ అండ్ జీసస్ ఈజ్ రెస్పాండింగ్ టు ద సేమ్ ఈవెంట్. అంటే 9th చాప్టర్ లో జరిగిన ఒక విషయాన్ని గురించి 9th చాప్టర్ లో ఏ క్రౌడ్ తో మాట్లాడుతున్నాడో 10th చాప్టర్ లో కూడా అదే క్రౌడ్ తో మాట్లాడుతా ఉన్నాడు. అంటే 9th 10th మధ్య లిటరల్ గా ఏమీ బ్రేక్ లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. మరి 9th చాప్టర్ లో ఏముంది, వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ చాప్టర్ 9 అనే విషయాన్ని మనం గమనిస్తే ఒక జీసస్ హీల్డ్ ఏ బ్లైండ్ పర్సన్. పుట్టు గుడ్డి వాడిని యేసు ప్రభు వారు స్వస్థపరిచాడు. జీసస్ హీల్డ్ ఏ బ్లైండ్ పర్సన్, అంటే పుట్టుకతో గుడ్డిగా పుట్టిన ఒక వ్యక్తిని యేసు ప్రభు వారు స్వస్థపరిచాడు. మరి యేసు ప్రభు వారు స్వస్థపరిచిన వ్యక్తిని ఆశ్చర్యపోయారు అందరూ. వీడు బై బ్లైండ్ కదా, మరి బై బర్త్ బ్లైండ్ అయిన పర్సన్ ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు, హౌ కుడ్ హీ సీ అని పీపుల్ వెంట్ హిమ్ అండ్ ఆస్క్డ్ హిమ్.
అప్పుడు ఆ బాండ్ బ్లైండ్ పర్సన్ ఏం చెప్పాడంటే జీసస్ హీల్డ్ మీ అని చెప్పాడు. జీసస్ హస్ హీల్డ్ మీ. అప్పుడు సమ్ పీపుల్ టుక్ హిమ్ టు ద ఫారసీస్. ఆ రోజుల్లో మరి పరిసయ్యుల దగ్గరికి ఆ బాండ్ బ్లైండ్ పర్సన్ ని తీసుకొని వెళ్ళినారు. ఆ పరిసయ్యులు ఎవరు, ఎలాంటి వారు అని అంటే దే ట్రీట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ షెపర్డ్స్ ఆఫ్ ద ఇజ్రాయెల్. ఫారసీస్ హూ ఆర్ దే ట్రీట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ షెపర్డ్స్ ఆఫ్ ద ఇజ్రాయెల్. అంటే తమ కాపరత్వంలోని ఒక గొర్రె అనుకుందాం ఆయన్ని, ఎందుకంటే జీసస్ మనల్ని దాంతో పోల్చాడు కాబట్టి. తమ కాపరత్వంలోంచి ఒక గొర్రెకి, పుట్టుగుడ్డివాడికి కళ్ళు వస్తే సంతోషించాల్సింది పోయి కదా, బిహాఫ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, బిసైడ్స్ రిజాయిసింగ్ అబౌట్ దట్, ఆ గొర్రెకి కళ్ళు వచ్చాయని చెప్పి సంతోషించకుండా దే దే క్యాస్ట్ అవుట్ ఫ్రమ్ ద సొసైటీ. అతన్ని ఏం చేసినారు, టూ రెస్పాన్సెస్ వి కుడ్ సీ ఫ్రమ్ ద ఫారసీస్. ఫారసీస్ ఏం చేసినారంటే ఫస్ట్ వాడిని వెలివేసినారు సమాజంలోంచి. రెండోది యేసు ప్రభువుని చంపడానికి ప్రయత్నం చేశారు. దే ట్రై టు కిల్ జీసస్ అండ్ దే ట్రై టు దే క్యాస్ట్ అవుట్ హిమ్ ఫ్రమ్ ద సొసైటీ. ఆ విషయాలు జరిగాయి. అప్పుడు యేసు ప్రభు వారు ఆ క్రౌడ్ ని, ఆ ఫారసీస్ ని ఉద్దేశించి, అక్కడున్న క్రౌడ్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆ కాంటెక్స్ట్ అది, ద కాంటెక్స్ట్ ఈస్, ఆ సందర్భంగా మరి యేసు ప్రభు వారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటనంటే, ఆయన 8th verse లో మనం చూసినట్లయితే 8th verse లో ఏమంటున్నాడంటే, అప్పుడు యేసు ప్రభు పరిసయ్యులతో చెప్తున్న మాట, దొంగలు గొర్రెలను దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తారు. ఫారసీస్ ఆర్ లైక్ దట్. ఫారసీస్ థీవ్స్ లాగా, రాబరర్స్ లాగా వస్తా ఉన్నారు. దే పోజ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ షెపర్డ్స్, బట్ దే ఆర్ నాట్ ద రియల్ షెపర్డ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. నాశనం చేయడానికి వస్తా అంటున్నారు. 10th వచనంలో నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకునేవారని చెప్తూ, ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఐ ఆమ్ ద డోర్, నేనే ద్వారమును అనే విషయాన్ని ఈ సందర్భంగా యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం. ఈ డోర్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి, పాత ఇశ్రాయేల్ కాలంలో మనం గమనించినట్లయితే జూయిష్ పీపుల్ ఏం చేసేవాళ్ళంటే, దే హ్యావ్ లాట్ ఆఫ్ షీప్. మార్నింగ్ టైం దే టుక్ దెమ్ టు ద మౌంటైన్స్ టు గేజ్ ద, ఆ గడ్డి తినడానికి తీసుకొని వెళ్ళేవారు. ఈవినింగ్ టైం వెన్ దే బాట్ దెమ్ ఇన్ టు ద సిటీలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక షీప్ పెన్ ఉండేది, షీప్ ఫోల్డ్ ఉండేది. అది కామన్ షీప్ ఫోల్డ్. దాంట్లోకి అన్ని గొర్రెలను పంపించేసిన తర్వాత వీళ్ళు గొర్రెల కాపరులు వేరే చోటు పోయి రెస్ట్ తీసుకుంటారు రాత్రికి. అంటే ఫర్ సేఫ్టీ, ఫర్ నైట్ ఆ గొర్రెల దొడ్డిలోనికి తీసుకొని వస్తారు. ఆ గొర్రెల దొడ్డి ఎలా ఉంటుందంటే ఒక రాక్స్ తోటి కట్టబడి ఉంటది. దానికి ఒకటే సింగిల్ డోర్ ఉంటది. ఆ షీప్ ప్యాన్ హ్యాస్ ఓన్లీ సింగిల్ డోర్. అక్కడ ఆ గేట్ కీపర్ పడుకొని ఉంటాడు ఆ గేట్ దగ్గర. సో గేట్ కీపర్ పడుకొని ఏం చేస్తాడు, ఆ ద్వారంలోంచి కేవలం గొర్రెలు మాత్రమే లోపలికి పంపిస్తాడు. హీ లెడ్ దట్ షీప్ ఇన్సైడ్ ద షీప్ ప్యాన్ అండ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ గేట్. అక్కడ గేట్ కీపర్ పడుకుంటాడు. హీ వోంట్ అలౌ అదర్ పర్సన్స్ ఆర్ హీ వోంట్ అలౌ ఎనీ వైల్డ్ యానిమల్స్ ఇన్ టు దట్ షీప్ ప్యాన్. అది ద్వారం అంటే వీ నీడ్ టు గెట్ దట్ ఇన్ టు అవర్ మైండ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరుసటి రోజు మార్నింగ్ షెపర్డ్స్, అందరి షెపర్డ్స్ గొర్రెలు అక్కడే ఉంటాయి. ఆల్ షెపర్డ్స్ షీప్ ఆర్ దే టేక్ రెస్ట్ ఇన్ దట్ షీప్ ప్యాన్. మార్నింగ్ షెపర్డ్ వచ్చినప్పుడు గేట్ కీపర్ అలౌస్ ద షెపర్డ్ ఓన్లీ ఇన్సైడ్ ద షీప్ ప్యాన్. దెన్ హీ కాల్స్ ద షీప్. ఏ గొర్రెల కాపర్ వచ్చి పిలిస్తే ఆ స్వరం విని ఆ గొర్రెలు మాత్రమే వస్తాయి ఆయన దగ్గరికి. అవి తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఎంత అద్భుతమైన విషయం కదా. We don't recognize our shepherd's voice, but those sheep will recognize their shepherd voice and they follow the shepherd అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు ఇట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. డోర్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. ఇన్ అవర్ వరల్డ్, డియర్ చర్చ్, when we think about this door, in our world there are lot of doors కదా. There are cinema hall doors which promises entertainment కదా. సినిమా హాల్ డోర్స్ ఏం చేస్తున్నాయి, దాంట్లోంచి వెళ్తే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి అని అంటున్నాను. దేర్ ఆర్ పబ్ డోర్స్, దే ప్రామిసెస్ డ్రగ్స్, ఆల్కహాల్, మ్యూజిక్ ఎక్సెట్రా. దాంట్లోంచి ఆ పబ్ డోర్ లోంచి వెళ్తే ఇవన్నీ మీకు దొరుకుతాయని చెప్తారు. దేర్ ఆర్ ప్రాస్టిట్యూట్ హౌస్ డోర్స్ విచ్ ప్రామిసెస్ ప్లెజర్స్ ఇన్ దిస్ వరల్డ్. రెస్టారెంట్ డోర్స్ ఆర్ దేర్, దే ప్రామిసెస్ గుడ్ ఫుడ్. అండ్ సమ్ డోర్స్ ప్రామిసెస్ పవర్, పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్ అండ్ ప్రాస్పరిటీ.
అల్టిమేట్లీ ఆల్ దీస్ డోర్స్ లీడ్స్ అస్ టు డెత్. ఈ లోకంలో ఉన్న డోర్స్ అన్ని మనల్ని ఎక్కడికి తీసుకుపోతాయంటే దే విల్ లీడ్స్ అస్ టు డెత్ అండ్ డిస్ట్రక్షన్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం. బట్ ఇఫ్ వి ఎంటర్ ఇన్ టు దిస్ డోర్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు ఐ ఆమ్ ద డోర్ అని ఏదైతే చెప్తా ఉన్నాడో ఆ డోర్ లో గుండా మనం కనుక ఎంటర్ అయినట్లయితే హీ ప్రామిసెస్ 4 వండర్ఫుల్ థింగ్స్. ఈ జీసస్ అనే డోర్ గుండా మనం వెళ్తే ఏమొస్తాయో 4 ప్రామిసెస్ ని, ఇక్కడ వండర్ఫుల్ ప్రామిసెస్ ని దేవుడు మనకు చేస్తా ఉన్నాడు ఈ వచనాల్లో. లెట్ us see that 4 and worship our Lord. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట 10వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై, కదా, ఐ ఆమ్ ద డోర్, ఇఫ్ ఎనీవన్ ఎంటర్స్ బై మీ హీ విల్ బి సేవ్డ్. మొట్టమొదటిది, ఈ డోర్ గుండా మనం వెళ్తే మనకేం జరుగుతుందంటే మనకు రక్షణ దొరుకుతుంది, సాల్వేషన్ దొరుకుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేని నుంచి రక్షణ మనకు దొరుకుతుందా అంటే నరకము నుండి రక్షణ దొరుకుతుంది, నిత్య నాశనం నుండి రక్షణ దొరుకుతుంది, దేవుని ఉగ్రత నుండి రక్షణ దొరుకుతుంది, శాపము నుండి రక్షణ దొరుకుతుంది, శిక్ష నుండి రక్షణ దొరుకుతుంది. ఇఫ్ యు ఎంటర్ త్రూ దిస్ గేట్, ఈ డోర్ గుండా మనం ప్రవేశిస్తే మనకు వి విల్ బి సేవ్డ్ ఫ్రమ్ సిన్, వి విల్ బి సేవ్డ్ ఫ్రమ్ డెత్, వి విల్ బి సేవ్డ్ ఫ్రమ్ హెల్, వి విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. వీటన్నిటి నుంచి మనకు రక్షణ కావాలంటే మనము ఈ జీసస్ అనే డోర్ నుంచి మనం ఎంటర్ అవ్వాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫెమిలియర్ వర్స్ మనకు తెలుసు, జాన్ 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అనే మాట కదా. నెంబర్ 1, దిస్ డోర్ గివ్స్ us సాల్వేషన్, రక్షణనిస్తుంది ఈ డోర్. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే 9th verseలోనే వ్రాయబడిన మాట, వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు అన్నాడు. అంటే దిస్ డోర్ గివ్స్ us ఫ్రీడమ్, దిస్ డోర్ గివ్స్ us ఫ్రీడమ్. ఎవ్రీబడి థింక్స్ యేసు ప్రభుని నమ్ముకుంటే మనకు ఫ్రీడమ్ పోతుంది అని అనుకుంటా ఉంటాం, కానీ దట్ ఈస్ రాంగ్ అజంప్షన్ కదా. ఇక్కడ మనకు రాయబడిన మాట లోపలికి పోవచ్చు బయటికి వచ్చు అని అంటే దాని అర్థం ఏంటంటే దిస్ డోర్ గివ్స్ us ఫ్రీడమ్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. హీ లిబరేట్స్ us. వన్స్ వి కమ్ టు జీసస్, హీ లిబరేట్స్ us. దేని నుంచి మనకు ఫ్రీడమ్ ఇస్తాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే హీ ఫ్రీస్ us ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్, పాపపు బానిసత్వం నుంచి మనల్ని విడిపిస్తాడు. హీ ఫ్రీస్ us ఫ్రమ్ ద గిల్ట్ ఆఫ్ సిన్, పాపపు యొక్క అపరాధ భావం నుంచి మనకి విడుదల కలిగిస్తాడు. హీ ఫ్రీస్ us ఫ్రమ్ ద షేమ్ ఆఫ్ సిన్, పాపపు యొక్క సిగ్గు నుంచి మనకి విడుదల కలిగిస్తాడు. హీ ఫ్రీస్ us ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ డెత్, మరణం యొక్క భయం నుంచి ఆయన మనకి విడుదల కలగజేస్తాడు. హీ ఫ్రీస్ us ఫ్రమ్ సాటన్ డొమినియన్, సాతాన్ యొక్క ఆధిపత్యం నుంచి మనకు విడుదల కలగజేస్తాడు. హీ గివ్స్ ఫ్రీడమ్ టు అప్రోచ్ గాడ్, దేవుని వద్దకు ధైర్యంగా ఫ్రీగా వెళ్ళడానికి యేసు ప్రభు వారు అవకాశం ఇస్తాడు. హీ గివ్స్ ఫ్రీడమ్ టు పార్టేక్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్, ప్రతి బైబిల్లో చెప్పబడిన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుకునే ఫ్రీడమ్ ని దేవుడు మనకి ఇస్తాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి 2 విషయాలు, ఒకటి ఈ డోర్ గుండా ఎంటర్ అవుతే ఆయన హీ ప్రామిసెస్ ఫర్ సాల్వేషన్, రెండోది ఫ్రీడమ్ మనకు ఇస్తా ఉన్నాడు. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడే రాయబడిన మాట 9వ వచనంలో, వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును అని అంటే దిస్ డోర్ గివ్స్ us సెక్యూరిటీ. లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయుచు నుండును అంటే నో థీవ్స్, ఈ డోర్ గుండా మనం ఎంటర్ అయితే, ఈ డోర్ గుండా నో థీవ్స్ కెన్ ఎంటర్, నార్ ఏ వైల్డ్ యానిమల్ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ డోర్ కదా. ఈ డోర్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే మనతో పాటు వేరే దొంగ రాలేడు లోపలికి. దొంగ రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి ఎక్కి రావాల్సిందే తప్ప ఈ డోర్ లోంచి అయితే దొంగ రావడానికి లేదు. నార్ థీవ్ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ డోర్, నార్ వైల్డ్ యానిమల్స్ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ డోర్ కదా. ఒక భద్రత, ఒక సెక్యూరిటీని దేవుడు మనకిస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం. షీప్ ఎంజాయ్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. అందుకే 32వ కీర్తన 7వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అంటున్నాడు కీర్తనగా. ఇంగ్లీష్ లో, యు ఆర్ ఏ హైడింగ్ ప్లేస్ ఫర్ మీ, యు ప్రిజర్వ్ మీ ఫ్రమ్ ట్రబుల్, యు సరౌండ్ మీ విత్ షౌట్స్ ఆఫ్ డెలివరెన్స్, యు సరౌండ్ మీ విత్ షౌట్స్ ఆఫ్ డెలివరెన్స్. ఈ ప్రొటెక్షన్ మనకి, మనం ఈ డోర్ గుండా మనం వెళ్తే ఈ ప్రొటెక్షన్ మనం పొందుకుంటాం అనే విషయాన్ని
నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే రోమా 8:38-39లో రాయబడినమాట, వన్స్ వి ఎంటర్ ఇంటూ దిస్ గేట్, మరణమైన జీవమైన, దేవదూతలైన ప్రధానులైన, ఉన్నవి అయినా రాబోయినైనా, అధికారులైన, ఎత్తైన లోతైన, సృష్టింపబడి మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దిస్ ప్రొటెక్షన్ వి ఎంజాయ్ ఇఫ్ యు ఎంటర్ ఇంటూ దిస్ డోర్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం. 4వది నేను చెప్పి ముగిస్తాను. దిస్ డోర్ గివ్స్ us, వర్స్ 10లో రాయబడ్డ మాట కదా, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును కదా, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతున్నాను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట కదా. సమృద్ధి జీవాన్ని, అబండెంట్ లైఫ్, ఇఫ్ యు ఎంటర్ ఇంటూ దిస్ గేట్ కదా, గాడ్ ప్రామిసెస్ us ద అబండెంట్ లైఫ్. ఈ గేట్ గుండా మనం వెళ్తే దేవుడు మనకి అబండెంట్ లైఫ్ ని ప్రామిస్ చేస్తున్నాడు. అబండెంట్ లైఫ్ అంటే నాట్ హ్యావింగ్ ఆల్ ద ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉన్న రిచెస్, ఈ లోకంలో ఉన్న అన్ని కాదు. అబండెంట్ లైఫ్ అంటే ఏంటంటే లైఫ్ దట్ హ్యాస్ జాయ్. అబండెంట్ లైఫ్ అంటే ఏంటంటే లైఫ్ దట్ హ్యాస్ హోప్. అబండెంట్ లైఫ్ అంటే లైఫ్ దట్ హ్యాస్ పీస్. అబండెంట్ లైఫ్ అంటే లైఫ్ దట్ హ్యావ్ జెన్యూన్ లవ్. అబండెంట్ లైఫ్ అంటే లైఫ్ దట్ హ్యావ్ కంటెంట్మెంట్. అబండెంట్ లైఫ్ అంటే లైఫ్ దట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. హీ డిడ్ నాట్ ప్రామిసెస్ అస్ ట్రబుల్ ఫ్రీ లైఫ్. అబండెంట్ లైఫ్ అంటే ట్రబుల్ ఫ్రీ లైఫ్ కాదు, ప్రాబ్లం ఫ్రీ లైఫ్ కాదు. ట్రబుల్స్ మధ్యలో, ప్రాబ్లమ్స్ మధ్యలో వీ కుడ్ ఎంజాయ్ హిస్ జాయ్, హిస్ పీస్, హిస్ లవ్ అండ్ హిస్ హోప్ కదా. ఆయన యొక్క గొప్ప ప్రేమని, ఆయన నిరీక్షణని, ఆయన సంతోషాన్ని, ఆయన సమాధానాన్ని మనం పొందుకుంటాం. గాడ్స్ ప్రామిసెస్ కదా. ఈ ద్వారం గుండా మనం వెళ్తే, ఐ ఆమ్ ద డోర్ అంటా ఉన్నాడు. దేర్ ఈస్ నో అదర్ డోర్ ఇన్ దిస్ వరల్డ్ ప్రామిసెస్ ఆల్ దీస్ థింగ్స్. ఈ డోర్ గుండా మనం వెళ్తే we will have saved life, we will have liberated life, we will have secured life, and we will have abundant life kada. Except this door, all other doors leads to death and destruction, but this door will give us life that is full, abundant life. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాలమున మన దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. Let us worship our God. Those of us who can stand, let us stand and worship softly, audibly. Then time will be given to those who want to worship with a song. Briefly take that time. And now let's bring this time to a close. Father, we thank you for your precious word. Thank you, Lord, that you are the gate of our eternal security, Lord. Eternal protection, eternal freedom, and abundant life, Lord. Thank you for dying for us, Lord. You are the shepherd that gave your life for us. You are the good shepherd. And may we be sheep that hear your voice, obey your voice, and live for your glory. Thank you, Lord, for the joy that you fill our hearts with. Lord, with each passing day, may we rejoice in your salvation, whatever we go through in life. We praise you, we worship you, Master. Accept this worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.